Hey guys, welcome to Movies Books and Coffee. Subscribe and follow for more. ఎపిసోడ్ నెంబర్ 3 రేపు వస్తుంది. ఈరోజు 2 చూసి ఎంజాయ్ చేసేయండి. ఎపిసోడ్ 2 ద మీటింగ్. హే గుడ్ మార్నింగ్ మధు, ఏం చేస్తున్నావు అంది మధు కాల్ చేసిన సారిక. నువ్వేం చేయట్లేదు, అదే చేసిన అమ్మాయి వర్క్ అంది వెటకారంగా మధు. చంపేస్తా, నేను వర్క్ చేస్తూనే ఉన్నా, ఒక పని మీద కాల్ చేశా, ఇంపార్టెంట్ వన్. సో లిజన్ సీరియస్గా ప్లీజ్. సో నా బాస్ కమ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా చందు, తను ఎంత మంచివాడో నా మాటల్లో నీకు తెలుసు, మొత్తంగా కాకపోయినా తన లవ్ స్టోరీ ఆ తర్వాత ఏమైందో నీకు తెలుసు. సో ఇన్నేళ్ళుగా దూరంగా ఉంటున్న వాళ్ళ ఫ్యామిలీ నుండి తినకు కాల్ వచ్చింది నిన్న, కోడలతో ఇంటికి రమ్మని. తినేమో చెప్పే పొజిషన్లో లేడు. ఇలా మ్యాటర్ అంతా చెప్పి, సో ఇప్పుడు నువ్వు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, నాకు కుదరదు కాబట్టి ప్లీజ్ రా, తన వైఫ్గా యాక్ట్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళాలి. జస్ట్ ఒక 10 days అంతే మ్యాక్సిమం. ఈ హెల్ప్ ఖచ్చితంగా చేయాలి, అది కూడా 9 daysలోనే. సో నాకు ఇంకో చాయిస్ లేదురా. రే పిచ్చి వినరా ముందు అని అడ్డుపడింది మధు. మా బాస్ గురించి నీకు తెలుసు కదా, వాడు కనీసం హాలిడేస్ కూడా సరిగ్గా ఇవ్వడు బుజ్జి. ఇచ్చింది 2 days, నేను లీవ్ పెట్టుకుంటాను రిక్వెస్ట్ చేసి 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 ఇంకొకటి ఎక్స్ట్రా ముష్టి వేసాడు, అది కూడా నా లీవ్ యాక్చువల్లీ. సో టోటల్గా 3 days. సో కుదరదురా, ఐమ్ సారీ, ఇంకెవరినైనా చూసుకో ప్లీజ్, ఏమనుకోకు అని బాధగా చెప్పింది మధు. ఇట్స్ ఓకే, నువ్వు మాత్రం ఏం చేస్తావు, ఇంకో 9 days ఉంది. సో నీకు తెలిసిన యాక్టర్స్ ఆర్ ఎనీవన్ ఉంటే చెప్పరా, అమౌంట్ గట్టిగానే ఇస్తాడు చందు అని చెప్పింది సారిక. ఇంకా ఏం చేయాలో, ఈ ఇన్ఫర్మేషన్ చందుకి ఎలా చెప్పాలో అని ఆలోచిస్తూనే. సరే మా, నాకు తెలిసిన వాళ్ళకైతే ఎవరు లేరు, బట్ నాకు తెలిసిన వాళ్ళకి తెలిసేమో అడిగి ఆ ఇన్ఫో నీకు ఖచ్చితంగా ఇస్తాను. నాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఓకే అంటే కూడా నీకు అది మెసేజ్ చేస్తాను, ఓకే అని అడిగింది మధు. థ్యాంక్స్ రా, థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే అని కాల్ పెట్టేసింది మధు. రిప్లై తనకు వచ్చాక ఎలా చెప్పాలా అనుకుంటూ చందు క్యాబిన్ వైపు అడుగులు వేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ నుండి ఇంకా చందు సారికల భార్య వేట మొదలైంది. చందు భార్య వేట మొదలైంది చందు సారికల ఈవినింగ్ అయ్యేసరికి ఈసారి చందు కాకుండా ఇద్దరు తలలు పట్టుకొని కూర్చున్నారు. రే ఏంట్రా ఇది, ఒక్కరోజుకి నాకు ఇంత పిచ్చెక్కింది, ఒక్కొక్కరు ఇంత వెంటలు ఎక్కిస్తున్నారేంట్రా, ఇలా అయితే ఎప్పుడు మనకు ఒక మంచి అమ్మాయి దొరికేది, ఎప్పుడు మనం ఇంటికి పట్టుకెళ్ళేది. పోనీ మనం ఏమైనా ఎవరు ప్రపంచంలో చూడని క్వాలిటీస్ కోసం, దొరకని పర్ఫెక్ట్ మనిషి కోసం చూస్తున్నామా అంటే అది కాదు. సింపుల్గా కొంచెం అందం, చాలా మంచితనం, సరిపడా తెలివితేటలు, ఇవేగా చూస్తుంది. ఇవి కూడా ఎక్కువ అని అరిచాడు ఆకాశం వైపు చూస్తూ చందు. చందు కామ్ డౌన్ అంటూ చందు భుజం మీద చేయి వేసి, నువ్వే అన్నావుగా ఒక్కరోజు అని, ఇది జస్ట్ 1 day మా, ఇంకా 8 days ఉన్నాయి, అందులో ఇంకా బార్డర్కి వెళ్ళకుండా చూసుకుందామన్నా అట్లీస్ట్ 5 days. సో చిల్, కూల్గా ఉండు, వచ్చేసింది నీ మేడం అని చందుని కామ్ చేసింది సారిక. మొత్తానికి ఆ రోజు వేటలో ఓడిపోయామని బయటికి చెప్పకుండానే ఒప్పుకుంటూ ఎవరికి వాళ్ళకు వాళ్ళు దారి తీశారు. చందుకు అలా చెప్పడం అయితే చెప్పింది కానీ దొరకాలి గాడ్ అనుకుంటుంది ఇంటి సారిక మనసులో. ఫుల్ టైర్డ్ అయి వచ్చిన మధు ఫ్రెష్ అయ్యి టీవీ ఆన్ చేసి తారిక ఇచ్చిన ఫుడ్ తింటూ ఒక ఇంగ్లీష్ మూవీ పెట్టింది. అది క్రిస్మస్ హాలిడేస్ వాళ్ళ పేరెంట్స్ కోసం యాక్టర్ని హైర్ చేసుకునే ఫేక్ డేటింగ్ మూవీ. అది చూడగానే పొలమారింది మధుకి. హే నెమ్మది అంది తారిక మధు తల్లిని తడుతూ. సారీ, అది చూడగానే నా ఫ్రెండ్ సారిక ఉంది కదా, తను గుర్తొచ్చింది ఎందుకు అంటున్నట్టుగా చూసింది తారిక మధు వైపు. తన ఫ్రెండ్ ఒకరు ఉన్నారులే, అదొక పెద్ద స్టోరీ. సింపుల్గా తనకు పెళ్ళి అయింది అనుకుంటున్నారు వాళ్ళ ఇంట్లో, నిజం చెప్పే పొజిషన్లో తను లేడు. సో ఒక అమ్మాయిని యాక్టర్గా తీసుకెళ్దామని, సారిక ఏమో బిజీగా ఉందని నన్ను అడిగింది. నా బాస్ గురించి తెలిసిందేగా, అదే చెప్పా. ఏం చేస్తున్నారో ఏంటో, రేపు ఒకసారి అడిగి తెలుసుకోవాలి అంటూ తినడం పూర్తి చేసి కిచెన్ వైపు వెళ్ళింది మధు. మూవీ చూస్తూ కూర్చుంది తారిక. నెక్స్ట్ డే కూడా మన వేటగాళ్ళు ఇద్దరు బిజీగా ఉన్నారు వాళ్ళ వేటల్లో, బట్ వీళ్ళకి సీన్ లేదు, కావాల్సిన వాళ్ళు రావట్లేదు. నెక్స్ట్ డే కూడా స్కోర్ 0. ఒక పక్క పాపం వీళ్ళు అలసిపోయి చేతులు కాళ్ళు ఎత్తేసిన ఆ ఈవినింగ్కే ఇంకో పక్క మధుకి కాల్ వచ్చింది తారిక నుండి. హే తారి, ఏంట్రా ఈ టైంలో కాల్ చేసావు అంటే ఫోన్ మాట్లాడుతూనే వర్క్ చేస్తుంది మధు. అని మాట్లాడకుండా నసుగుతుంది తారిక. తను మాట్లాడుతుందిలే అని చెవిలోనే ఫోన్ ఉంచుకొని పనిలో ఉంది మధు.
మ్మ్, అదే మధు, నైట్ నువ్వు చెప్పావు కదా. ఏంట్రా? అదే నైట్ చెప్పావు కదా, ఆ మూవీ, ఫేక్ డేటింగ్, ఫేక్ మ్యారేజ్, అది చేస్తున్న పనిని పక్కన పడేసి పూర్తి కాన్సన్ట్రేషన్ తారిక మీద పెట్టింది. అయితే అదే, తను ఎలానో నీ బెస్టీ కదా, తన ఫ్రెండ్ ఆ పర్సన్ మంచివాడైతే 10 డేసే కదా యాక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? రే, ఏంటి సీరియసా? తను మనకు పరిచయం కూడా లేదు కదరా, ఏమైనా మిస్బిహేవ్ చేస్తే ఏం చేస్తావు అని ఇంకా చాలా ఉన్నాయి ఆలోచించాలి అంటే. అయినా ఇప్పుడు ఎందుకు ఇలా ఆలోచిస్తున్నావు? ఏ జాబ్ దొరకట్లేదనా? మనం స్టార్ట్ చేసి మంత్ కూడా అవ్వాల, అప్పుడే ఏం దొరకవు తెగ. సో గప్చుప్ సైలెంట్గా ఉండు అని సీరియస్ అయింది మధు కన్సర్న్తో. బట్ ఆలోచించారా? నీ ఫ్రెండ్ చెప్పింది కదా మంచి పర్సనే అని, తనకి కుదరకే కదా. అండ్ పాపం ఆ అబ్బాయికి ఏం అవసరం ఉందో పాపం కదా అంది తారిక. సర్లే ఆగు, నైట్కి ఇంటికి వచ్చాక థింక్ చేద్దాం, ఇప్పుడైతే నువ్వు సైలెంట్గా ఉండు పా అంటూ కాల్ కట్ చేసి ఏంటో పిచ్చిపిల్ల అనుకుని వర్క్లో మునిగిపోయింది మధు. ఇంకా మ్యాటర్ మర్చిపోయి నైట్ ఆఫీస్ అయ్యాక ఇంటికి వెళ్ళిన మధు అవసరానికి వెంటబడే చెల్లిలా అన్ని దగ్గరుండి మరీ చేస్తుంది తారిక. ఇదంతా ఎందుకో ఏమో అర్థం కాలేదు మధుకి. బట్ ఎప్పట్లా కంగారు పడకుండా వెయిట్ చేస్తుంది. ఎంతసేపటికి ఆ టాపిక్ రావట్లేదు అని ఇక తారికనే స్టార్ట్ చేసింది. మధు, అదే నైట్ ఇంటికి వచ్చాక సారికని అడిగి అన్నీ తెలుసుకుంటా అన్నావు కదా, ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్, అండ్ మంచోడా కాదా ఇలా అని మధు ఫేస్ వైపు చూసింది తన రెస్పాన్స్ కోసం తారిక. వావ్ తారి, నువ్వు సీరియస్గా ఉన్నావా? వావ్, అవునులే, లేకపోతే ఈవినింగ్ కాల్ ఎందుకు చేస్తావు? సరే అన్నీ కనుక్కుంటా ఇప్పుడే, బట్ విను, తను మంచివాడు అయితేనే నువ్వు వెళ్ళేది, విన్నావా? మంచివాడు అయితేనే అని మళ్ళీ నొక్కి వక్కానించింది మధు. సరే అన్నట్టుగా తల ఊపింది తారిక బుద్ధిగా. తన ఫ్రెండ్ బిహేవియర్కి తనే ఆశ్చర్యపోయి అగ్రిమెంట్స్ చేసుకోవాలి కూడా అని, అయినా వాళ్ళకి ఎవరైనా యాక్టర్స్ దొరికితే ఇదంతా ఉండదుగా అనుకుంటూ తన ఫ్రెండ్కి కాల్ చేయడానికి ఫోన్ కోసం లేచింది మధు. తనని చూసి నవ్వుకుంది తారిక. కాల్ చేసి అన్నీ మాట్లాడి అంతా ఓకే అనుకున్నాక రేపు మీట్ అవుదాం ఈవినింగ్ 4కి అనుకున్నాక మధు తారికకి సేఫ్ చట్టాల బుక్ తీసింది. ఇందాక డిస్కస్ చేసినట్టే రూల్ నెంబర్ 1, అగ్రిమెంట్స్ కంపల్సరీ, నువ్వు యాక్ట్ చేస్తున్నట్టు ఇలా అన్ని డీటెయిల్స్ ఉండాలి, నీ సేఫ్టీకి ఓకే అన్నట్టుగా తల ఊపింది తారిక. నెంబర్ 2, నీకెప్పుడు తను మిస్బిహేవ్ చేసినట్టు అనుమానం వచ్చినా వెంటనే స్టార్ట్ అయిపోవాలి, వెంటనే. నెంబర్ 3, మీ ఇద్దరి దగ్గరే కాదు, ఈ అగ్రిమెంట్స్ ఒక కాపీ నా దగ్గర కూడా ఉండాలి. ఇలా ఒక 10 రకాల వార్నింగ్లు ఇచ్చింది ఇవ్వకుండా ఇస్తూనే ఉంది. ఇదంతా విని తారికకి నీరసం వచ్చింది. అప్పటికీ వదలకుండా 1 గంట వాయించి ఇంకా టైర్డ్ అయ్యా అనుకుంటూ వెళ్ళి పడుకుంది మధు. థ్యాంక్ గాడ్ అనుకుంటూ చాలా డేస్ తర్వాత హ్యాపీగా పడుకుంది తారిక. తన మనసు ఇప్పుడు ఎంతో హ్యాపీగా ఉంది. ఆ మనీ కొంచెం ఎర్న్ చేసి తెచ్చుకుంటే తన ఖర్చులకి అవసరాలకి ఉపయోగపడుతుంది జాబ్ వచ్చే వరకు. ఆ తర్వాత హ్యాపీగా మేనేజ్ చేసుకోవాలి. ఇప్పుడంటే మధుకు పెద్ద భారం లేదు, ఫ్యూచర్లో ఖర్చులు అవసరాలు పెరుగుతాయి, మధుని ఇబ్బంది పెట్టకూడదు, ఎలా అయినా రేపు తెచ్చుకోవాల్సిందే అని డిటర్మినేషన్తో పడుకుంది తారిక ప్రశాంతంగా. తెల్లవారుజామునే లేచి తలస్నానం చేసింది. చాలా రోజుల తర్వాత మంచి నిద్ర పడడం వల్ల ఏమో తారిక మూడ్ అంతా చాలా ఫ్రెష్గా హ్యాపీగా ఉంది. ఆ గాల్లో వైబ్స్ని బట్టే తెలిసిపోతుంది ప్రతి ఒక్క చూసిన వాళ్ళకి. ఓయ్ ఏంటి మేడం, నిజమైన హస్బెండ్ని కలవడానికి వెళ్తున్నట్టు సూపర్ ఫ్రెష్గా రెడీ అయ్యావు అంది మధు. ఒక చిన్న స్మైల్ ఇచ్చి తన పని తను చేసుకుంటుంది తారిక. తారిక మధు ముందుకొచ్చి, ఓయ్ అక్కడ కూడా ఇలా ముద్ద మొహంలా పెట్టుకొని ఉండకు, కొంచెం ఎనర్జెటిక్గా ఉండు సరేనా అంది మధు. ఓకే అని కళ్ళతోనే సమాధానం ఇచ్చింది తారిక. సరే 4కి లింక్ పెడతా, అక్కడ మీట్ అవుదాం, నేను డైరెక్ట్గా అక్కడికి వచ్చేస్తా అని ఆఫీస్కి స్టార్ట్ అయింది మధు. ఈవినింగ్ రెడీ అయ్యి 4 అయ్యేసరికి మధు పంపిన కాఫీ కెఫ్కి వచ్చింది. ఒక 5 మినిట్స్లో మధు కూడా రీచ్ అయింది. వచ్చి రాగానే తన చేతితో తారికకి దిష్టి తీసి, ఎంత ముద్దుగా ఉన్నావే, నేనే అబ్బాయిని అయితే మాత్రం వెంటనే ఓకే చేసేస్తా అన్నట్టు అలా సరదాగా కబుర్లో పడ్డారు. ఒక 10 మినిట్స్కి సారి అండ్ చందు అక్కడికి రీచ్ అయ్యారు. అదిగో వాళ్ళు వచ్చారు అన్న మధు పిలుపుకి ఏదో ఆలోచనలో ఉన్న తారిక స్పృహలోకి వచ్చి పలకరింపుకు లేచి నిల్చుంది. చందుని చూడగానే ఒక అరవిచ్చుకునే రోజాల బ్రైట్ స్మైల్ వచ్చింది తన మొహంలో. చేయి చాచింది హ్యాండ్షేక్కి. తనని చూసిన చందు ఒక్క సెకండ్ అలా ఆగిపోయాడు. బ్లాక్ శారీలో హెయిర్ లూజ్గా వదిలేసి, సింపుల్ ఇయర్ రింగ్స్, నో మేకప్, ఒక మాటలో చెప్పాలి అంటే కళ్ళు తిప్పుకోకుండా చేసేంత ఆకర్షణీయంగా ఉంది తారిక. చందు అలానే చూస్తూ కూర్చున్నాడు తన చైర్లో. తారిక చేయి కూడా అందుకోవడం మర్చిపోయి. ఓ
హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. అండ్ ఎపిసోడ్ 3 రేపు. సీ యూ సూన్. సైనింగ్ ఆఫ్.